సెంట్రల్ రైల్వే జోన్ క్యాటరింగ్ లో భారీ కుంభకోణం. అడ్డగోలు రేట్లకు కిరాణా సరుకుల కొనుగోళ్లు. వందల రెట్లు ఎక్కువగా బిల్లులు రాసిన అధికారులు. సమాచార హక్కు కార్యకర్త అజయ్ బోస్ పిటిషన్లో వెల్లడి. రైల్వే దోపిడీలో దేశవ్యాప్తంగా జనాగ్రహం. ఈ బ్రేకింగ్ సంబంధించిన డీటెయిల్స్ లోకి వెళ్తే రైల్వే క్యాటరింగ్ లో భారీ కుంభకోణం బట్టబయలైంది. నాసిరకం తిండి పెడుతున్న రైల్వే శాఖ జనాన్ని నిలువునా దోచుకుంటోంది. కిరాణా సరుకులకు కోట్లల్లో ఖరీదు కడుతున్నారు. రైల్వే శాఖ కళ్లు మూసుకొని బిల్లులకు ఓకే అంటోంది. రైల్వే క్యాటరింగ్ విభాగం కొనే సరుకుల ధరలు చూస్తే దిమ్మ తిరుగుతుంది. రైల్వే క్యాటరింగ్ విభాగంలో భారీ కుంభకోణం. వంద గ్రాముల పెరుగు ధర 972 రూపాయలు. కిలో కందిపప్పు ధర 157 రూపాయలు. కిలో పెసరపప్పు ధర 157 రూపాయలు. కిలో చికెన్ ధర 233 రూపాయలు. లీటర్ రిఫైన్డ్ ఆయిల్ ధర 1253 రూపాయలు. మంచినీళ్ల బాటిల్ కూల్ డ్రింక్స్ ధర 59 రూపాయలు. ఈ రేట్లు చూస్తుంటే మీకేమనిపిస్తుంది? దేశంలో ధరలు రాకెట్ స్పీడ్ తో పెరుగుతున్నాయని అనిపిస్తోందా? ఈ వస్తువుల ధరలు ఎక్కడివి అనిపిస్తోందా? ఈ రేంజ్ లో ధరలు ఎక్కడా లేవు. కానీ ఒక్కసారి రైల్వే శాఖలోని క్యాటరింగ్ విభాగం చేసిన కొనుగోళ్ల బిల్లు చూస్తే ఈ అవినీతి విశ్వరూపమేంటో తెలుస్తుంది. ఎంత పెద్ద సిటీలో అయినా 100 గ్రాముల పెరుగు 25 రూపాయల కంటే మించి ఉండదు. కానీ రైల్వే క్యాటరింగ్ కాంట్రాక్టర్ మాత్రం 972 రూపాయలు పెట్టి కొన్నాడు. 972 రూపాయల ఖర్చు పెట్టి 100 గ్రాముల పెరుగు ప్రపంచంలో ఏ కుబేరుడు కూడా కొనడు. కానీ రైల్వే క్యాటరింగ్ విభాగం కొన్నట్లుగా బిల్లు రాసుకుంది. ముంబై కేంద్రంగా పనిచేస్తున్న సెంట్రల్ రైల్వే జోన్లో ఎన్నాళ్ల నుంచో ఈ దోపిడీ భాగోతం గుట్టుచప్పుడు కాకుండా సాగుతోంది. సమాచార హక్కు చట్టం కింద అజయ్ బోస్ అనే సమాచార హక్కు కార్యకర్త తొలుత గత ఏడాది జులైలో ఈ పిటిషన్ దాఖలు చేశాడు. 15 రోజుల్లోగా వివరాలు చెప్పాలని పిటిషనర్ కోరాడు. నెలలు గడిచినా ఎలాంటి స్పందన రాలేదు. మళ్లీ రెండోసారి పిటిషన్ వేశారు అజయ్ బోస్. డక్కన్ క్వీన్, కుర్లా హజరత్ నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్ రైల్ క్యాటరింగ్ లో ఈ దగాకోరు భాగోతం బయటపడింది. రైళ్లలో విక్రయించే ఆహార పదార్థాలు ఎంత చండాలంగా ఉంటాయో కోట్లాది భారతీయులకు బాగా తెలుసు. నాసిరకం తిండి పెట్టడమే ఒక దోపిడీ అయితే వాటి కోసం చేసే ఖర్చు మరో కుంభకోణం. కుంభకోణంలో ఈ లంబకోణానికి బాధ్యులెవరని ప్రశ్నిస్తే ఒక్కరని ప్రత్యేకంగా ఉండదు. సరుకులు కొనేవాడి దగ్గర నుంచి బిల్లులు శాంక్షన్ చేసేవారి దాకా అందరూ తోడు దొంగలే. సెంట్రల్ రైల్వే జోన్లో ఎక్కువ బిల్లులు రాబడుతున్నారంటే ప్రజాధనం భారీగా లూటీ అవుతున్నట్టే లెక్క. తమ ప్రభుత్వంలో అవినీతి లేదని పదే పదే చెప్పే మోదీ సర్కార్ రైల్వే దోపిడీకి ఏమని సమాధానం చెబుతుంది? మోదీజీ వింటున్నారా? ఈ రైల్వే క్యాటరింగ్ స్కామ్ కేవలం వస్తువుల కొనుగోలు మాల్కే పరిమితం కాలేదు. స్కామ్ లో రెండో భాగం ఇది. వస్తువులు కొనే పరిమాణం తక్కువ, వాడినట్లు చూపించే లెక్కలు ఎక్కువ. ఇది ఒక్క కుంభకోణం మాత్రమే. ఇలాంటి కుంభకోణాలు ఇంకెన్నో ఉన్నాయి. కానీ రైల్వేల లాభాలకు గండి కొడుతున్న పందికొక్కులను మాత్రం ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రైల్వే విభాగంలో దోచుకున్నోళ్లకు దోచుకున్నంత. వడ్డించేవాడు మనోడైతే ఎంతటి అడ్డగోలు బిల్లుకైనా డబ్బులు చెల్లిస్తారు. పరిశుభ్రతకు తావులేని రైళ్లలో రాజుపడి ప్రయాణిస్తుంటారు కోట్లాది మంది ప్రజలు. నాసిరకం ఆహారానికైనా బిల్లు చెల్లించక తప్పదు. దీని వెనుక నిర్లక్ష్యం ఎంతగా మేట వేసిందో జనానికి బాగా తెలుసు. అయినా పరిస్థితి మారదు. రైళ్ల మీద దోచుకునే మాఫియాకి ఈ వ్యవస్థ కల్పవృక్షంలా కనిపిస్తుంది. అజయ్ బోస్ దాఖలు చేసిన ఆర్టీఐ పిటిషన్ కొచ్చిన సమాధానం చూస్తే కళ్లు తిరగటం ఖాయం. 7,680 రూపాయలు ఖర్చు చేసి 250 కిలోల పిండి కొనుగోలు చేశారు. కానీ 450 కిలోల పిండి వాడినట్లుగా లెక్కలు రాసుకున్నారు. అంటే మోసం విలువ
200 కిలోలు. 20 కిలోల మైదా కొంటే 35 కిలోలు కొన్నట్లుగా బిల్లులు సృష్టించారు. కుర్లా హజరత్ నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్ లో ఇలాంటిదే మరో మాయా మస్చింద్ర బిల్లు బయటపడింది. 255 కిలోల బాస్మతి బియ్యం కొని 745 కిలోలు కొనుగోలు చేసినట్లుగా చెప్పుకున్నారు. రైల్వే క్యాటరింగ్ అనేది ఎంత పెద్ద కుంభకోణమో, ఇందులో ఎన్ని అవినీతి తిమింగలాలు ఉన్నాయో తెలిపే సంఘటనలివి. అధికారిక నివేదిక ప్రకారం జన్ ఆహార క్యాంటీన్లు, లోకమాన్య తిలక్ టెర్మినల్లోని క్యాంటీన్లు నష్టాల్లో ఉన్నాయి. కానీ అవినీతి ఏ స్థాయిలో ఉందో చూస్తే నష్టాలు ఎందుకొస్తున్నాయో అర్థమవుతుంది. ఒక సెంట్రల్ రైల్వే జోన్లోని అవినీతి బాగోతం ఇది. ఇక మిగతా రైల్వే జోన్లలో ఇంకెలాంటి స్కాములు బయటపడతాయో అన్నది హాట్ టాపిక్ గా మారింది. సమాచార హక్కు కార్యకర్తలు పిటిషన్లు వేస్తే అసలు నిజం బయటపడుతుంది. అవినీతి రంగేమిటో, దాని రేంజ్ ఏమిటో జనానికి తెలుస్తుంది. కనీసం అప్పుడైనా కేంద్ర ప్రభుత్వం మొద్దు నిద్ర వీడుతుందా? ఒక్క సెంట్రల్ రైల్వే జోన్లోనే ఇంతటి కుంభకోణం ఉంటే మిగతా చోట్ల ఇంకెన్ని కుంభకోణాలుంటాయి? ఈ అంశంపై మరిన్ని వివరాలు మా ఢిల్లీ ప్రతినిధి మహాత్మా అందిస్తారు. రైళ్లలో ప్రయాణం చేసే ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే అనుభవాల్లో ముఖ్యంగా నాసి రకమైన ఫుడ్ గురించే ప్రతి ఒక్కరు చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకంటే రైల్వే చార్ట్లో ఉన్న ధరకి వారు అందించే ఫుడ్లో క్వాలిటీకి పరిశీలించి చూస్తే ఏమాత్రం సరిపోదు. పూర్తిగా నాసిరకమైన ఆహారాన్ని సప్లై చేస్తూ ఆ పట్టికలో ఉన్నదానికంటే ఎక్కువ రేటు వసూలు చేసే విషయం ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూనే ఉన్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఒక పెద్ద కుంభకోణమే రైల్వేలో వెలుగు చూసింది. సెంట్రల్ రైల్వేస్ పరిధిలో ఐఆర్సీటీసీ ఏ వస్తువుల్ని ఎంత ధరకు పెట్టి కొనుగోలు చేస్తుందన్న విషయాన్ని తెలుసుకోవడం కోసం ఒక వ్యక్తి ఆర్టీఐ ద్వారా అప్లికేషన్ దాఖలు చేయగా ఆ అప్లికేషన్కి వెంటనే జవాబు ఇవ్వలేదు. దాని మీద పదే పదే అతను ఒత్తిడి చేయడంతో చివరికి జవాబు ఇవ్వక తప్పలేదు రైల్వేస్. ఈ క్రమంలో ఒక విషయం పరిశీలిస్తే కేవలం 100 గ్రాముల పెరుగు కొనుగోలు చేయడానికి 972 రూపాయలు చెల్లించినట్టుగా బిల్లులు చూపించారు. దీన్ని బట్టి చూస్తుంటేనే రైల్వేలో ఎంత పెద్ద మొత్తంలో కుంభకోణం జరిగిందనేది మనకు అర్థమవుతుంది. ఒక పెరుగనే కాదు, ప్రతి వస్తువు కూడా మార్కెట్లో ఉన్న రేటుకి కొన్ని రెట్లు ఎక్కువ ధర చెల్లించి కొనుగోలు చేసినట్టుగా బిల్లుల్లో చూపించారు. దాన్ని బట్టి చూస్తుంటే ఎంత పెద్ద మొత్తంలో అధికారులు కుమ్మక్కై ఈ డబ్బుని, ప్రజాధనాన్ని లూటీ చేశారన్నది స్పష్టంగా అర్థమవుతుంది. ఈ తరహా కుంభకోణం ఇది ఒక్క చోట వెలుగు చూసింది కాబట్టి మనకి తెలిసింది. సురేష్ ప్రభు రైల్వే శాఖ మంత్రిగా వచ్చిన తర్వాత ఇందులో మార్పులు తీసుకొచ్చేందుకు ఆయన శతవిధాలుగా ప్రయత్నిస్తున్నప్పటికీ అధికార యంత్రాంగం వైపు నుంచి మాత్రం పూర్తిగా సహకారం ఆయనకు లభించట్లేదు. ఎందుకంటే అధికార యంత్రాంగం అంతా ఈ తరహా కుంభకోణాల్లో పందికొక్కులాగా మేయడం అలవాటైపోయి ఉన్నవారు. అటువంటి వ్యక్తులు వాటిని సంస్కరించాలని ప్రయత్నించినప్పుడు ఎంత మేర సహకరిస్తారనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు కూడా అదే జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు సెంట్రల్ రైల్వేస్లో వెలుగు చూసిన ఈ కుంభకోణం మీద కేంద్ర రైల్వే శాఖ మంత్రి ఏ మేరకు స్పందిస్తారు, ఎటువంటి చర్యలు తీసుకుంటారన్నది మనం ఇప్పుడు ఎదురు చూడాల్సి ఉంటుంది.